మొత్తం లేదు కూడా ఉన్నట్టు కాదు 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 ఇక్కడ నుంచి ఇక్కడ ఉంటా ఉండగా విజయవాడ వచ్చేసాను. జంగారెడ్డిగూడెం డెలిషిప్ తీసుకుని గుంటూరు డెలిషిప్ ఉంది మనకి, గుంటూరులో కూడా ఉంది. మీరు అవసరాన్ని బట్టి ఇక విజయవాడలో వస్తే ఉన్నాను, అటు ఇటు తిరుగుతూ ఉండేవాడు. తర్వాత గుంటూరుది ఏం మిగలతలేదు, డబ్బులు పోతూనే ఉంటే 100 మందికి సర్లే తీసి 50 లక్షలు పోయింది, 4 లక్షలు 34 లక్షలు పైన పోయి దగ్గర రావాల్సింది. దీంట్లో అంటే అప్పులు పెట్టి రాలేదు అంతేనా? అప్పులు వచ్చినా ఎవరు సాగరు. అదే అప్పుల్లో పోయిందా? అప్పులు కానీ మనకి ఖర్చు ఎక్కువ అవుతుంది, బళ్ళు ఏమి ఎక్కువ అమ్మలేకపోతున్నాం. 30 మంది స్టాఫ్ సరే ఇవన్నీ ఎందుకు వద్దులే, ఒకటి రాలే అని చెప్పి జంగారెడ్డి కూడా వంట చేసుకుందాం అని చెప్పి గుంటూరు రిజైన్ చేసి నలుగురు రోజు జంగారెడ్డిగూడెం పోవాలంటే 100 కిలోమీటర్ 110 కిలోమీటర్లు అది పొద్దున పోవటం గంటన్నర పట్టేది. నేను 1.5 బ్యాక్ రాత్రం గంటన్నర, 3 గంటల రోజుకి జర్నీ సరిపోతుంది. సరే ఎందుకులే 3 గంటలు ఎట్టా ఇబ్బంది ఎందుకు, ఏలూరు పోదాం. ఏలూరు అయితే జంగారెడ్డిగూడెం పోతే పిల్లలకి ఎడ్యుకేషన్ లేదు. ఇక్కడ అనుకో కొద్దిగా టౌన్ కదా, ఏలూరు అంటే జిల్లా హెడ్ క్వార్టర్ కదా, బాగుంటుంది. ఇక్కడ మనకి ఇటు బ్రాంచ్ ఉంది కదా. అదే సిఆర్ రెడ్డి, ఆడ కాలేజీ పెద్ద మంచి సిఆర్ రెడ్డి మంచిది. వేరే కాలేజీ సిఆర్ రెడ్డి ఓల్డ్ కాలేజీ అండి, వెనకటి నుంచి కాలేజీ, వెనకటి నుంచి ఉన్న కాలేజీ బాగు ఉన్నట్లే బెటర్ అదే. రామచంద్ర ఉంది మీ వాళ్ళదే, మా ఫ్రెండ్ వాళ్ళకి మామయ్యదంట. నువ్వు చేరిపోతానంటే